మహోన్నతుడా నీ కృప ఎంతో ఉన్నతమైనది, మహాగణుడా నీ ప్రేమెంతో శ్రేష్టమైనది. జీవపు వెలుగులో నడిపించిన కార్యములన్నీయు నెరవేర్చిన, జీవపు వెలుగులో నడిపించిన కార్యములన్నీయు నెరవేర్చిన బలశూరుడా నీకే వందనం, జయశీలుడా నీకే వందనం, బలశూరుడా నీకే వందనం, జయశీలుడా నీకే వందనం. మహోన్నతుడా నీ కృప ఎంతో ఉన్నతమైనది, మహాగణుడా నీ ప్రేమెంతో శ్రేష్టమైనది. ఆశీర్వదించి అభివృద్ధి పరచి నీతికి వారసునిగా చేసినావు, వాగ్దానమిచ్చి స్థిరముగా నిలిపి అబ్రహామును దీవించినావు. ఆశీర్వదించి అభివృద్ధి పరచి నీతికి వారసునిగా చేసినావు, వాగ్దానమిచ్చి స్థిరముగా నిలిపి అబ్రహామును దీవించినావు. సర్వశక్తి గల దేవా నమ్మదగిన నజరేయుడా, సర్వశక్తి గల దేవా నమ్మదగిన నజరేయుడా, బలశూరుడా నీకే వందనం, జయశీలుడా నీకే వందనం, బలశూరుడా నీకే వందనం, జయశీలుడా నీకే వందనం. బలపరచి కృపతో నింపి హతసాక్షునిగా నిలబెట్టినావు, నీతి కిరీటం ధరింపచేసి పౌలును నీవు నడిపించినావు. బలపరచి కృపతో నింపి హతసాక్షునిగా నిలబెట్టినావు, నీతి కిరీటం ధరింపచేసి పౌలును నీవు నడిపించినావు. పరిశుద్ధాత్మదేవా సర్వాధికారి బలవంతుడా, పరిశుద్ధాత్మదేవా సర్వాధికారి బలవంతుడా, బలశూరుడా నీకే వందనం, జయశీలుడా నీకే వందనం, బలశూరుడా నీకే వందనం,
నీకే వందనం. జీవము నొసగి ధైర్యపరచి సంతోషముతో విడిపించినావు. సింహపు నోలను మోయించినావు. దానియేలును రక్షించినావు. జీవము నొసగి ధైర్యపరచి సంతోషముతో విడిపించినావు. సింహపు నోలను మోయించినావు. దానియేలును రక్షించినావు. జీవాధిపతివైన దేవా, జీవింపచేసిన మహనీయుడా, జీవాధిపతివైన దేవా, జీవింపచేసిన మహనీయుడా, బలశూరుడా నీకే వందనం. జయశీలుడా నీకే వందనం. బలశూరుడా నీకే వందనం. జయశీలుడా నీకే వందనం. మహోన్నతుడా నీ కృప ఎంతో ఉన్నతమైనది. మహాఘనుడా నీ ప్రేమెంతో శ్రేష్టమైనది. జీవపు వెలుగులో నడిపించిన కార్యములన్నీయు నెరవేర్చిన. జీవపు వెలుగులో నడిపించిన కార్యములన్నీయు నెరవేర్చిన. బలశూరుడా నీకే వందనం. జయశీలుడా నీకే వందనం. బలశూరుడా నీకే వందనం. జయశీలుడా నీకే వందనం. మహోన్నతుడా నీ కృప ఎంతో ఉన్నతమైనది. మహాఘనుడా నీ ప్రేమెంతో శ్రేష్టమైనది. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారా అందరూ? మిమ్మల్ని ఇలా కలుసుకునే భాగ్యాన్ని ప్రభువారు నాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి ఎంతో కృతజ్ఞస్తురాలను. ఇది నా లేఖన భాగాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ దయగల రాజా మీకు కోట్ల కొలది స్తుతులు. ఈరోజు ఇలా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మాతో మీరుండి మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాల్లో మనము యేసు ప్రభువారు మన కొరకు చేసిన త్యాగాన్ని ధ్యానం చేస్తూ తలపోసుకుంటున్న దినాల్లో మనం ఉన్నాం. అంటే సిలువ ధ్యాన కూడికల్లో మనం ఉన్నాం. నిజమే, సాక్షాత్తు ప్రభువారు మన కొరకు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము ఆయన శిక్ష పొంది మనల్ని స్వతంత్రులుగా చేసిన విధానం చాలా గొప్పది. అందుకనే దేవుడు ఆ త్యాగాన్ని మన కొరకు చేశాడు కనుక ఈ దినం ఇంకను మనం సజీవులుగా ఉన్నాం. ఈ దినం ఇంకను మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకను దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలనుకున్న అంశము యేసుక్రీస్తు రక్తము. నా పాపం నుండి పవిత్రురాలు నేను అవ్వడానికి యేసయ్య రక్తము చాలా
ప్రాముఖ్యం. అందుకనే ప్రతి విశ్వాసి కూడా యేసు రక్తము ద్వారా మనం ఏం చేయాలి? బ్రతకాలి. విశ్వాసంతో యేసు రక్తాన్ని నేను ఉచ్చరించినప్పుడు యేసయ్య రక్తంలో ఉన్న శక్తి మన జీవితాలను, మన బ్రతుకులను మార్చి పవిత్రులుగా చేస్తుంది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు బానిసత్వంగా ఉన్నప్పుడు ఆ బానిస ప్రాంతాన్ని దేవుడు సంహరింపాలని అనుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక మాట చెప్పాడు. గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని మీ గుమ్మాలకి పూయండి, అప్పుడు సంహార దూత ఏ గుమ్మముకైతే రక్తం ఉందో ఆ గుమ్మంలోనికి ప్రవేశించదు. నిజమే ప్రియ దేవుని బిడ్డ. అప్పటికి ఇంకా యేసుప్రభు వారు లేరు. ఎప్పుడైతే యేసుప్రభు వారు మన కొరకు సిలువలో త్యాగం చేశాడో, మరణించాడో, మనము నమ్మి విశ్వసించి యేసయ్య రక్తాన్ని మన నోటితో ఒప్పుకోవడం ద్వారా దుష్టుడు మన మీద ఆధిపత్యం చేయకుండా ఉంటాడు. దుష్ట ఆలోచనలు మన మీద పెత్తనదారిని చేయకుండా మనము సేఫ్ జోన్లో, అంటే క్షేమకరమైన మార్గాల్లో ఉంటామని లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ఇది మనం నేర్చుకోబోతున్న అంశము యేసు రక్తంలోని శక్తి. The power in the blood of Jesus. యేసయ్య రక్తంలో ఉన్న శక్తి. అసలు యేసయ్య రక్తంలో ఏంటి శక్తి ఉంది? ఎందుకు మనం ఉచ్చరించాలి? ప్రియదేవుని బిడ్డ, యేసయ్య నామంని ఎలా ఉచ్చరిస్తున్నామో కొన్నిసార్లు మన నోటితో కూడా యేసయ్య రక్తమే జయం అని మనం ఉచ్చరించాలి. అలా ఉచ్చరించి మాట్లాడి దాన్ని ఒప్పుకోవడం ద్వారా ఆయన రక్తంలో ఉన్న శక్తి ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి యేసయ్య రక్తంలోని శక్తి ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వాక్యము. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. మొట్టమొదటి శక్తి యేసు రక్తములో ఏంటి అని అంటే పాప క్షమాపణ. రక్తము చిందించడం ద్వారానే పాప క్షమాపణ. ప్రియ దేవుని బిడ్డ, వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన పాపములను క్షమించబడాలంటే దేని ద్వారా అంట? రక్తము చిందింపబడ్డ ద్వారానే. అది ఇంతకీ ఎలా చిందింపబడింది అంటే కొన్ని సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు మన కొరకు చేసిన సిలువ త్యాగములో ఆయన రక్తము ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించబడింది. కనుకనే మన పాపములు ఏమైనాయి అంట? క్షమించబడినాయి. అందుకని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు. దేన్ని నమ్మాలి? నా ప్రభువారు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించారని నమ్మి విశ్వసిస్తే నా పాపములు ఏమవుతాయంట? క్షమించబడతాయి, కొట్టివేయబడతాయి. అందుకనే పాపము ఇంకా ఎన్నడూ మనల్ని ఏలుబడి చెయ్యదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పాపముతో కొట్టుమిట్లాడుతున్నావా? పాపము నిన్ను బానిసగా చేసిందా? పాపము నీ మీద అధికారం చెలాయిస్తుందా? అలా అయితే యేసు రక్తము కిందకి రా. మొట్టమొదటి ఆశీర్వాదం, మొట్టమొదటి బెనిఫిట్, మొట్టమొదటి శక్తి యేసయ్య రక్తంలో ఏంటి అని అంటే మన పాపములు క్షమించబడతాయి. ఒకవేళ ఏదైనా పాపము నిన్ను, నీ మనస్సాక్షిని గద్దిస్తూ నీ మీద నీకు నేరారోపణ మోపుతూ ఉంటే యేసు రక్తము కిందకు రా. యేసయ్య మీరు రక్తమే జయం, మీ రక్తము కిందకు వస్తున్నా, మీ రక్తముతో నా పాపములు క్షమించావని నేను నమ్ముతున్నాను, ఈ పాపమును క్షమించండి, ఈ దోషమును క్షమించండి అని అంటే ఆ క్షణము నుండి మన మీద పాపము ఏం చేయదంట? నేరారోపణను మోపదు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని అంటే పాపములను క్షమించబడుట. అందుకే లేఖనం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఒక్కరు నీతిమంతులు లేరు, ఒక్కరు పరిశుద్ధులు లేరు, అందరూ పాపులే. కాబట్టి ఈ పాపము పవిత్రపరచబడడం ఎలా అనంటే యేసు రక్తము వల్ల మాత్రమే. నమ్మిన వారి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము మాత్రమే మన పాపములను పవిత్రపరచది. మరి ఏది పవిత్రపరచదు, మరి ఏ నామము పవిత్రపరచదు, మరి ఏ అంగట్లో మనం ఏం కొనుక్కున్నా మన పాపమును పరిశుద్ధపరచబడదు. పాపము నుండి క్షమాపణ మనకి దొరకదు.
ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే దోషులుగా నిలబెడుతుంది. తర్వాత చివరికి మన ప్రాణాన్ని సైతం మనం తీసివేసుకునేలాగా చేస్తుంది. కానీ ఎప్పుడైతే యేసు రక్తం కింద వస్తామో దేవుడు ఆ పాపమును ఏం చేస్తాడు? క్షమించి వేస్తాడు. లోకంలో మన తల్లిదండ్రులు మనం చేసిన తప్పును క్షమించారు, మన బంధువులు క్షమించారు, మన స్నేహితులు క్షమించారు, పైకి క్షమించినట్లు ఉంటారు. కానీ ఒకరోజు ఖచ్చితంగా ప్రతీకారం చూసుకుంటూనే ఉంటారు. కానీ యేసయ్య రక్తం మాత్రం సంపూర్ణంగా మన పాపములు క్షమించివేస్తారు. రెండవ శక్తి ఏంటి? యేసు రక్తంలో ఉన్న రెండవ శక్తి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 53వ వాక్యము. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు ఏం కలవారు కారు? జీవం. రెండవ శక్తి యేసు రక్తంలో ఏమంటే, యేసు రక్తమును మనం ఉచ్చరించడం ద్వారా, యేసు రక్తము నా కొరకు కార్చాడని నమ్మి విశ్వసించడం ద్వారా రెండవ ఆశీర్వాదం, మనము జీవించబడతాం. అంటే నీకు జీవాన్ని ఇస్తుంది యేసయ్య రక్తం. హల్లెలూయా. మనుషులుగా మనల్ని బ్రతకనిస్తుంది యేసయ్య రక్తం, మనకి జీవాన్ని ప్రసాదిస్తుంది యేసయ్య రక్తం. అందుకనే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించుకున్నాడంట? నిత్య జీవాన్ని ఇవ్వడానికి. మన శరీరం ఈ లోకంలో అంతరించిపోయినా మన ఆత్మకు ఏమి ఇవ్వడానికి? ఆయన నిత్య జీవం ఇవ్వడానికి. యేసు రక్తం యందు విశ్వాసం ఉంచి రక్తపు కాడి కిందకు వస్తే ఏమిస్తారంట? మన ఆత్మకు ఆయన జీవాన్ని కలుగ చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ జీవిస్తుందో అప్పుడు యుగ యుగాలు తండ్రితో మనం ఏం చేస్తాం? నివాసం ఉంటాం. ఈ లోకంలో చచ్చిన వారి వలె ఉన్న మన ఆత్మ నిత్యము ఏముంటుందట? జీవిస్తూ ఉంటుంది. ప్రభు వారి సన్నిధిలో మనం జీవిస్తూ ఉంటాం, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటాం, ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటాం, ఆయన నిత్యము స్తుతి చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, రెండవ ఆశీర్వాదం ఏంటి అనంటే, మనము నిత్యము జీవిస్తాం. డబ్బు లేకపోయినా మనం జీవిస్తాం, ఆరోగ్యం లేకపోయినా మనం జీవిస్తాం. నమ్మిన వారి స్తోత్రం. హల్లెలూయా. నిజమే. వసతులు లేకపోయినా మనం జీవిస్తాం. యేసు ఉంటే మనము నిత్యము జీవిస్తాం. అందుకని ఎంతోమంది భక్తులు, మన చరిత్ర చూసినట్లయితే ఎంతోమంది విశ్వాసులు ఏమీ లేకపోయినా యేసయ్య పేరు, యేసయ్య రక్తము ద్వారా వారు బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారు. అవునా కదా? అందుకనే యేసయ్య రక్తం కింద వద్దాం. నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావా? కృంగిపోయి నువ్వు ఉన్నావా? యేసయ్య రక్తాన్ని నోటితో ఉచ్చరించు. అప్పుడు సొమ్మసిల్ని మనల్ని బలాభివృద్ధి కలుగ చేస్తాడు, మనల్ని మరలా చిగురింప చేస్తాడు, జీవింప చేస్తాడు, మరలా పైకి ఊపికి వేరుతన్ని ఎదిగేటట్లు ప్రభువారు మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా యేసయ్య రక్తంలో ఉన్న మూడవ శక్తి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మూడవ ఆశీర్వాదం ఏంటంటే, యేసయ్య రక్తము మనల్ని దేవునికి సమీపస్తులుగా చేస్తారు. ఒకప్పుడు మనం ఎవరమంట? దూరస్తులం. ఒకప్పుడు దేవునికి మనకి మధ్యలో పెద్ద ఎడబాటు ఉంది. కానీ యేసయ్య ఆయన కార్చిన రక్తం మనకు ఏం చేసింది తెలుసా? ఈజీగా బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని అనుగ్రహించింది. ఆయనకి సమీపస్తులుగా మనల్ని చేసింది, ఆయనకి దగ్గరస్తులుగా మనల్ని చేసింది, ఆయనకి దగ్గర సంబంధం కలవారిగా. అందుకనే ఇప్పుడు యేసు రక్తమే చేయమనగానే యేసయ్య రక్తంలో ఉన్న శక్తి మన నరనరాల్లో ఏమవుతుంది? ఉబ్బుకిస్తుంది. అంటే ఆయన నా కొరకు కార్చిన రక్తాన్ని నేను విశ్వసించడం ద్వారా నేను దేవునికి ఏమయ్యానంట? ఇంకా పాపము నా మీద అధికారము చలాయించదు. మొట్టమొదటిగా యేసయ్య రక్తంలో ఉన్న శక్తి పాప క్షమాపణ. రెండవదిగా యేసయ్య రక్తంలో ఉన్న శక్తి మనల్ని జీవింప చేసే శక్తి, మృతతుల్యమైన మనల్ని జీవింపచేసే శక్తి. మూడవది యేసయ్య రక్తంలో ఉన్న శక్తి ఏంటంట? దురస్థలమైన మనల్ని ఏం చేస్తుందంట? సమీపస్తులుగా.
దేవునికి మరి దగ్గరస్తులుగా, దేవునికి ప్రియమైన కుమారుడిగా. అందుకే లేఖనం ఉంది, ఏ ఆత్మ ఇవ్వలేదు, దాస్యపు ఆత్మ ఇవ్వలేదు, ఏమిచ్చాను? దత్తపుత్రుడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఆయన సాంపద్యంగా, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దేని ద్వారా? దేవుడు నా కొరకు కార్చిన రక్తమును బట్టి నన్ను ఏం చేశాడంట? సమీపస్తురాలుగా చేశాడు. 4వ ఆశీర్వాదం, యేసయ్య రక్తంలో ఉన్న 4వ ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గాన అనగా నూతనమైనదియు జీవము గలదై ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. 4వ ఆశీర్వాదం, దేవుణ్ణి సమీపించడానికి మనకేమిస్తుందంట? ధైర్యాన్ని. పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించడానికి ఏమిస్తుందంట? ధైర్యం. ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే ధైర్యం సరిపోయేది కాదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలో క్షేమంగా వస్తారో రాదో తెలియదు. అందుకే ఒక పెద్ద తాడు యాజకుడిని కట్టేవారు, వారిని లాగుతూ ఉండేవారు తప్ప ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే ఏదన్నా పాపం ఉన్నా దేవుని ఉగ్రతకు మనం తాళలేమని అర్థం. ప్రియదేవుని బిడ్డ, ఇప్పుడు యేసయ్య రక్తం ద్వారా మనకి దేవుడు ఏమిచ్చాడంట? పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ధైర్యాన్ని ఇచ్చాడు. ఈజీగా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకు ఆయన్ని సమీపించే ధైర్యాన్ని. ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ధైర్యం ఉండదు. ఎందుకండి, ఓ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలన్నా వారు బాబోయ్ ఏం అడుగుతారో ఏంటో అని ధైర్యము సరిపోదు. కానీ భూమి ఆకాశం సృజించిన దేవుని దగ్గరికి చాలా సులువుగా, చాలా ధైర్యంగా వెళ్ళే భాగ్యాన్ని ఎవరిచ్చారు? యేసయ్య రక్తం. హల్లెలూయా. అందుకే కృపాసనము దగ్గరికి ధైర్యముగా వెళ్తాను. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ధైర్యంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నువ్వు ధైర్యంగా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావా? ధైర్యంగా దేవుణ్ణి అయా అని పిలవగలుగుతున్నావా? అంటే యేసు రక్తం. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే యేసు రక్తం నీకు చాలా ప్రాముఖ్యం. ఆయన రక్తాన్ని ఒప్పుకో. ఆయన్ని కొరకు కార్చాడన్న విశ్వాసము కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. ఆ రక్తము నీ పాపములు క్షమించాలన్న విశ్వాసము, నిరీక్షణతో ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా దేవుణ్ణి సమీపించే ధైర్యాన్ని, ఆయన కృపాసనముకు పరిశుద్ధ స్థలములోనికి అడుగుపెట్టే ధైర్యాన్ని ఇస్తా. అందుకని చాలామంది అంటారు ఏమనంటే, ఇంకా నాకు టైం ఉందండి దేవుని సన్నిధికి రావడానికి, ధైర్యం సరిపోవట్లేదండి అంటే నా మీద నేరారోపణ మోపుతుందని అర్థం. అది తొలగిపోవాలంటే యేసయ్య రక్తం నన్ను ఏం చేయాలి? కడిగి వేయాలి. 5వ ఆశీర్వాదం, 1 పేతురు 2:24. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద ఏం మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనం ఏం పొందామంట? స్వస్థత. 5వ ఆశీర్వాదం, ఆయన రక్తములో మనకేముంది? స్వస్థత. రోగగ్రస్తులై ఉన్నావా? గ్రస్తురాలువై ఉన్నావా? మరణ పడక మీద ఉన్నావా? యేసయ్య రక్తమే చేయం. అయ్యా నీ రక్తంతో శుద్ధి చేయ అని అడుగు. దేవుడు అంటున్నాడు, ఆయన రక్తము మన రోగముల నుండి శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది. యేసు రక్తం. అందుకనే యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన రక్తపు బొట్టు ఒక పనివాడి మీద పడితే, ఒక సైనికుడి మీద పడితే వాడి కన్ను ఏమైంది? బాగుపడింది. గుడ్డివాడైన వాడి కన్ను తెరవబడింది. ఆయన రోగముల నుండి స్వస్థత యేసు రక్తం. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఏ రోగంతో ఉన్నావో యేసు రక్తాన్ని ఉచ్చరించు, యేసు రక్తాన్ని పలుకు, యేసు రక్తాన్ని నోటితో ఒప్పుకో. ప్రతి సమస్త రోగం నుండి యేసు రక్తం ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తాన్ని నుదుటి మీద రాసుకో, ఆయన రక్తాన్ని దేహములో అంటిపట్టించుకో. ఆయన రక్తము శరీర రోగముల నుండి ఏం చేస్తుందంట? పవిత్రులు చేస్తుంది. 6వ ఆశీర్వాదం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్యం. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తానిచ్చిన సాక్ష్యమును బట్టి మరణం వరకు తమ ప్రాణములను ప్రేరేపించిన వారు కాదు. ఆమెన్. 6వ ఆశీర్వాదం, సాతాన్ని
వాడి తంత్రాలని, వాడు చేసే పనులను జయించే శక్తి యేసు రక్తం ఇస్తుంది. యేసు రక్తమును ఉచ్చరిస్తున్నదా? సాతాను ఏమన్నా చెడ్డ ఆలోచనలు పెడుతుంటే దాన్ని జయించే శక్తిని ఇస్తుంది. సాతాను ఏమన్నా కుయుక్త ఆలోచనలు పెడితే దాన్ని జయించే శక్తి ఉంటుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, మొట్టమొదటి ఆశీర్వాదం ఏమనుకున్నాం? యేసు రక్తం ఏం చేస్తుందంట? పాపక్షమాపణ. రెండవది మనల్ని జీవింప చేస్తుంది. మూడవది మనల్ని దేవునికి సమీపస్తులను చేస్తుంది. నాలుగవది ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళే భాగ్యాన్ని ఇస్తుంది. ఐదవది ఏం చేస్తుంది? ఆయన మన రోగములను కుదుర్చుతుంది. ఆరవది ఏం చేస్తుంది? సాతాను వాడి తంత్రములను లయపరుస్తుంది యేసు రక్తం. అందుకని ప్రియ దేవుని బిడ్డ, దైవ సౌకర్యాలుగా నేను ఒక సలహా మీకు ఇస్తున్నాను. కూర్చున్నా, నుంచున్నా, యేసు రక్తమే చేయమని నోటితో ఒప్పుకో. యేసు రక్తమే చేయమని నోటితో అంటూ ఉండు. సాతాను వాడి శక్తిని జయించే శక్తిని యేసు రక్తం నీకు అనుగ్రహిస్తుంది. అటువంటి కృప ఈ లెంట్ డేస్లో, దేవుని సిలువ త్యాగ దినాల్లో యేసే రక్తాన్ని అనుభవిద్దాం. యేసే రక్తం ద్వారా కృపను, జయాన్ని పొందుకుందాం. మన జీవితాల్లో కృపకు మనం పాత్రలు అవుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణ దయగల రాజా, మీ కృతజ్ఞతలు. కనికరించండి. మీ రక్తంలో ఉన్న శక్తిని మేము పొందుకున్నాం, మేము విన్నాం నాయన. దానిలో ఉన్న శక్తిని అణువణువున అనుభవిస్తూ మీ కృపకు మేము పాత్రలో ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Thank you.